హాయ్ అండి, మీకోసం ఇప్పుడు బ్లౌజ్ ఎలా కొలత తీయాలి, ఎలా కటింగ్ చేయాలనేది నేర్పిస్తాను. ఫస్ట్ నుంచి చూడండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఇలా ఖర్చుంచుకొని మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత ఆది బ్లౌజ్ ఉంది కదండి, ఆది బ్లౌజ్ ప్రకారంగా ఈ కొలత అంతా వస్తుంది. టేప్ అంటూ ఏం అవసరం లేదండి, చాలా ఈజీగా ఉంటుంది. నేను ఎలా మార్కింగ్ పెట్టాను చూసారు కదండి. షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గర పట్టుకొని కింద పట్టుకొని 1 ఇంచ్ ఎక్స్ట్రా ప్లేస్ ఉంచుకొని మార్కింగ్ వేసుకోవాలి. తర్వాత సైడు ఎంతవరకు ఖర్చు ఉందో అంతవరకు ఉంచుకొని మార్కింగ్ వేసుకోవాలి. మనకి ఇంకా ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా పెట్టుకోవచ్చండి. ఇక్కడ క్లాత్ మాకు లూజ్ కావాలి అనుకుంటే ఇప్పుడు చూడండి, బ్లౌజ్ మొత్తం ఈక్వల్ గా పెట్టుకొని మార్కింగ్ వేసుకోవాలి. ఇదే మధ్యలో ఫ్రంట్ బ్యాక్ కూడా వచ్చేస్తుంది కొలత. వేరువేరుగా ఏం తీయవలసిన అవసరం ఉండదు. కొలత మొత్తం ఇక్కడ బాగా రావాలండి, కరెక్ట్గా రావాలి. చూసారు కదండి, ఇక్కడ డాట్ ఎంతవరకు గ్యాప్ ఉంచి నేను మార్కింగ్ పెడుతున్నాను అనేది. సైడ్ కూడా ఇలా మార్కింగ్ వేసుకోవాలండి. శంఖ దగ్గర 1 ఇంచు ప్లేస్ ఉంచుకొని కింద డాటు షేప్ దగ్గర. తర్వాత ఇప్పుడు ఈక్వల్గా పెట్టి ఇక్కడికి మార్కింగ్ వేసాం కదండి, ఇలా రావాలి. తర్వాత ఇది ఫ్రంట్ వస్తుందండి. ఇది తర్వాత ఫ్రంట్ డాట్ ఉంది కదా, షోల్డర్ పట్టుకొని ఇలాగా ఈ కింద డాట్ పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్ మొత్తం వచ్చేసిందండి. ఫ్రంట్ బ్యాక్ ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇప్పుడు బ్యాక్ నెక్ ఉంది కదా, అది ఒకటి మాత్రమే ఉంది. చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా కటింగ్ అయిపోద్ది. ఎక్కువ టైం పట్టదు, తొందరగా నేర్చుకోవచ్చండి కొత్త వాళ్ళు కూడా. ఇప్పుడు కొలత మొత్తం అయిపోయిందండి. చూడండి నేను ఎలా కటింగ్ చేస్తాను. ఇప్పుడు హ్యాండ్ ఫస్ట్ తీసేయాలండి, క్లాత్ ఉంది కదా. ఈ ఖర్చుంచుకొని హ్యాండ్ తీసేయాలి ఎంతైతే అంత. ఇప్పుడు ఫ్రంట్ చూడండి, ఫ్రంట్ పార్ట్ ఎలా వస్తుంది అన్నది అబ్జర్వ్ చేయండి.
చెప్పాను కదా ఫ్రంట్ బ్యాక్ ఒకసారి కొలతలు వచ్చేస్తే వేరు వేరు తీయవలసిన అవసరం లేదు అని. తర్వాత మార్కింగ్ వేసుకోవాలి ఈక్వల్గా పెట్టుకొని, అప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఫ్రంట్ వచ్చేసిందండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది బ్యాక్ నెక్ అనేది కటింగ్ వస్తుంది చూడండి. ఫ్రంట్ కటింగ్ అయిన తర్వాత బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్, తర్వాత మిగతా క్లాత్ ఉంటుంది కదా, అది కింద షేపులకి అనేది కటింగ్ చేసుకోవచ్చు. నా పేరు రేవతి అండి. నా వీడియో మీకు నచ్చినట్టుగా అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.